నమాజ్ సలాహ్ ఇస్లాం యొక్క 5 మూలస్తంభాలలో ఒకటి మరియు ముస్లిం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆరాధన. ఇది అల్లాహ్తో సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు మానవుని ఆధ్యాత్మిక, నైతిక జీవనాన్ని సరిచేస్తుంది. నమాజ్ ద్వారా మనిషి తన ప్రభువుతో మాట్లాడగలడు మరియు తన కోరికలను వేడుకోగలడు. నమాజ్ గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియచేశాడు: నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతన నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. ఖురాన్ సూరా అల్ అన్కబూత్ 29 ఆయత్ 45. అలాగే మరో వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు. సూరా అల్ బఖరహ్ 2 ఆయత్ 153. అంటే నమాజును చిత్తశుద్ధితో చేసినట్లయితే దాని ద్వారా అల్లాహ్ మనిషి సంబంధం పటిష్టమవుతుంది. మనిషికి నమాజు మూలంగా దైవ సహాయం అందుతుంది. జీవితంలో అడుగడుగునా దాని ద్వారా మనిషికి సహన స్థైర్యాలు ఒనగూడుతాయి. మనిషి సంకల్పం దృఢతరం అవుతుంది. అతనికి సన్మార్గం లభిస్తుంది. అందుకే దివ్య ఖురాన్లో, ఓ విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా దైవ సహాయం అర్థించండి అని ఉపదేశించటం జరిగింది. అలాగే నమాజ్ మనిషిని అల్లాహ్కు దగ్గర చేస్తుంది. రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం వల్ల దైవ స్మరణ నిరంతరం కొనసాగుతుంది. నమాజ్ సమయానుసారం చేయడం వల్ల వ్యక్తిలో క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన జీవనం అలవడుతుంది. నమాజ్ సమానత్వం నేర్పుతుంది. ధనవంతుడు, పేదవాడు, రాజు, బానిస ఎవరి స్థాయి ఏదైనా, నమాజ్లో అందరూ ఒకే వరుసలో నిలబడతారు. నమాజ్ చేయడం వల్ల మనకు లభించే ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: మరియు వారు ఎవరైతే తమ పూచీలను, అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో, మరియు వారు ఎవరైతే తమ నమాజ్లను కాపాడుకుంటారో, అలాంటి వారే స్వర్గానికి వారసులు అవుతారు. వారే ఫిర్దౌస్ స్వర్గానికి వారసులై అందులో వారు శాశ్వతంగా ఉంటారు. సూరా అల్ మొమినూన్ 23 8-11 వరకు. పై ఆయతులలో ప్రస్తావించబడిన సుగుణాలు కల విశ్వాసులు మాత్రమే స్వర్గానికి వారసులవుతారు. ఫిర్దౌస్ అనేది స్వర్గంలోని అత్యున్నతమైనది. స్వర్గంలోని సెలయేళ్లు ఆ స్థలం నుంచే వెలువడతాయి. అలాగే ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. సూరా అల్ మొమినూన్ 23 ఆయత్ 1-2. ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ చూసినట్టయితే, ఇక్కడ మొదటి ఆయత్ అరబిక్లో ఫలాహ్ అనే పదం వాడడం జరిగింది. ఫలాహ్ అంటే చీల్చటం, నరకటం, కోయటం అని అర్థం. వ్యవసాయం చేసే వానిని కూడా ఫల్లాహ్ అని అంటారు. ఎందుకంటే రైతు నేలను దుక్కి లేదా త్రవ్వి విత్తనం నాటుతాడు. బంధనాలను త్రెంచుకుంటూ, అవరోధాలను అధిగమిస్తూ పోయి తన లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తిని ముఫ్లిహున్ విజేతగా వ్యవహరిస్తారు. అయితే షరియతు పరిభాషలో విజేత ఎవరంటే అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేసేవాడు. తద్వారా అతను పరలోకంలో తన నిజప్రభువు క్షమాభిక్షకు అర్హుడుగా ఖరారు చేయబడతాడు. దాంతోపాటు ప్రాపంచిక అనుగ్రహాలు కూడా అతనికి లభిస్తే ఇక చెప్పాల్సిందేముంది. సుబహానల్లా. అయితే సిసలైన సాఫల్యం మాత్రం పరలోక సాఫల్యమే. కానీ ప్రజలు ప్రాపంచిక జీవితంలో ఆస్తిపాస్తులు, అధికారాలు, పదవులు లభించిన వారినే భాగ్యవంతులుగా, విజేతలుగా భావిస్తుంటారు. సిసలైన విజేతలు ఎవరో, వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పటం జరిగింది. వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. ఇక్కడ అరబిక్లో ఖాషివూన్ అని అనబడింది. ఖుషూ అంటే మానసిక ఏకాగ్రత, మనసును లగ్నం చేయటం, భక్తిభావంతో అణగారిపోవటం అని అర్థం. నమాజులో ఏకాగ్రత పొందటమంటే ఆలోచనలను ఇతరత్రా వ్యాపకాలపైకి పోనివ్వకుండా ఉంచాలి. మనసులో దేవుని ఔన్నత్యం, భయం పాదుకునేలా చేయాలి. అశ్రద్ధ, పరధ్యానం, చిరాకు వంటి వాటిని దరికి చేరనివ్వరాదు. నమాజులో అటూ ఇటూ చూడటం, కదలటం, మాటిమాటికి జుత్తును, దుస్తులను సరిచేసుకోవటం లాంటివన్నీ అణకువకు విరుద్ధమైనవి. ఒక సాధారణ వ్యక్తి రాజ్యాధికారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు ఎంతో వినమ్రుడై నిలబడతాడు. అలాంటిది సర్వలోక ప్రభువు సమక్షంలో ప్రార్థనకు నిలబడినప్పుడు ఇంకెంత వినయం, మరెంత వినమ్రత ఉట్టిపడాలో ఆలోచించండి. మరి నమాజ్ చేయని వారి పరిస్థితి ఏమిటో ఈ ఆయత్ ఒక్కసారి చూడండి. ఇస్లామీయ బోధనల ప్రకారం నమాజ్ను క్రమం తప్పకుండా చేయడం ప్రతి ముస్లిం మీద విధిగా ఉంది. దీనిని విడిచిపెట్టడం తీవ్రమైన పాపంగా ఖురాన్ మరియు హదీసులలో స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: విశ్వాసులు స్వర్గంలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు, అపరాధులను గురించి, మరియు వారితో అంటారు, మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది? నరకవాసులు ఇలా జవాబిస్తారు, మేము నమాజ్ చేసేవాళ్లం కాము, మరియు నిరుపేదకు ఆహారం పెట్టేవాళ్లం కాము, మరియు వృధా కాలక్షేపం చేసేవారితో కలిసి వ్యర్థప్రలాపాలు ప్రసంగాలు చేస్తూ ఉండేవాళ్లము, మరియు తీర్పు దినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్లము. చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చిపడింది. సూరా అల్ ముద్దస్సిర్ 74 ఆయత్ 40-47 వరకు. అంటే అటు తాము దేవుని హక్కులుగాని, ఇటు దాసుల హక్కులుగాని చెల్లించలేదని నరకవాసులు ఒప్పుకుంటారు.
అలాగే ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. ప్రభూ, నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి? నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా ఆయతులను, వచనాలను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అనబడుతుంది. హద్దుమీరిపోయి తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికీ మేము ఇటువంటి ప్రతి ఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది ఎప్పటికీ ఉండేది. సూరహ్ తాహా 20 ఆయత్ 124 నుండి 127 వరకు. అలాగే ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు. సూరహ్ మర్యం 19 ఆయత్ 59. ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ చూసినట్టయితే దైవానుగ్రహం పొందిన దైవదాసులను గురించిన ప్రస్తావించిన తరువాత తద్భిన్నంగా ప్రవర్తించిన అసమర్థులు, అయోగ్యుల ప్రస్తావన చేయబడింది. వారు దైవవాక్యాల పట్ల అశ్రద్ధ వహించారు. నమాజులను వృధా చేశారు అంటే నమాజులను త్రోసిపుచ్చారు, లేదా నమాజులను వేళకు చేయలేదు, లేదా నమాజులను తమకిష్టం వచ్చినట్లు కుదించారు, లేదా తమకు తోచినట్లుగా నమాజు చేశారు. నియమబద్ధంగా చేయలేదు. ఇదంతా నమాజులను వృధా చేయటం క్రిందికే వస్తుంది. నమాజులతో ఈ విధంగా చెలగాటమాడినవారు పాపాత్ములుగా పరిగణించబడతారని ఈ ఆయతును బట్టి విదితమవుతోంది. నమాజ్ గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, తీర్పు దినాన మానవునికి మొట్టమొదటగా అడగబడేది నమాజ్ గురించే. ఇందులో అతను సాఫల్యం పొందితే మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందవచ్చు. అదే ఇందులో సాఫల్యం పొందలేని పక్షంలో మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందడం కష్టం. సునన్ ఇబ్న్ మాజా 1426. ఉబాదా బిన్ సామిత్ రజల్లాహున్హు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, 5 పూటల నమాజు అల్లాహ్ తన ప్రతి దాసునిపై విధి గావించాడు. ఎవరైతే దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారో, నిర్లక్ష్యం కారణంగా వదిలిపెట్టరో, వారికి తీర్పు దినాన అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ఒప్పందం చేస్తాడు. కాని ఎవరైతే దాన్ని పాటిస్తూ అప్పుడప్పుడు నిర్లక్ష్యం కారణంగా వదిలిపెడతారో, వారితో అల్లాహ్ ఎలాంటి ఒప్పందం చేయడు. అల్లాహ్ తలుచుకుంటే అతన్ని శిక్షిస్తాడు లేదా క్షమించివేస్తాడు. ఇబ్న్ మాజా వాల్యూమ్ 1 హదీత్ 1401. నమాజును దైవానుగ్రహంగా భావించాలి. ఎందుకంటే మనం చేసే తప్పులను అది తుడిచేస్తుంది. నమాజ్ ద్వారా మనం అల్లాహ్తో నేరుగా మాట్లాడి మన తప్పులను మన్నించమని, మంచి కార్యాలు చేయించమని వేడుకోవచ్చు. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే భావనతో నమాజ్ చదవాలి. దీని మూలంగా అల్లాహ్ పట్ల విధేయత పెరుగుతుంది. ఇతరులకు చూపించడానికి నమాజ్ చేసినచో అది మహాపాపం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఎవరి ఇంటి ముందైనా సెలయేరు ఉండి అతను అందులో 5 సార్లు స్నానం చేసినచో అతని శరీరంపై ఏదైనా మలినం మిగిలి ఉంటుందా అని అడుగుతారు. దానికి సహచరులు అతని శరీరంపై ఏది ఉండదు అని అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఈ 5 పూటల నమాజు కూడా అలాంటిది. వీటి మూలంగా అల్లాహ్ మానవుని పాపాలను తుడిచేస్తాడు. సునన్ అన్నసాయి హదీత్ 462. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, జమాత్తో చేసిన నమాజ్ వ్యక్తిగా చేసిన నమాజ్ కంటే 27 రెట్లు ఎక్కువ మేలైనది. సహీహ్ బుఖారీ 645. ఈ హదీస్ జమాత్లో నమాజ్ చేయడం యొక్క ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. నమాజ్ విడిచిపెట్టడం వల్ల వచ్చే పాపం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, మనిషికి మరియు షిర్క్ బహుదైవారాధన మరియు కుఫ్ర విశ్వాసం మధ్య ఉన్న వ్యత్యాసం నమాజ్ను విడిచిపెట్టడం. సహీహ్ ముస్లిం హదీసు 82. కాబట్టి మిత్రులారా, నమాజ్ను ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టడం అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించడంగా పరిగణించబడుతుంది. ఇది పరలోకంలో కఠిన శిక్షకు దారితీస్తుంది. అలాగే ఇహలోకంలో కూడా మనశ్శాంతి కోల్పోవడం, జీవితంలో అస్తవ్యస్తత వంటి పరిణామాలు సంభవించవచ్చు. కావున మిత్రులారా, మన గతపు పాపాలపై పశ్చాత్తాపం చెంది నిజమైన విశ్వాసంతో అల్లాహ్ వైపు మళ్లితే ఆయన కరుణ మనకు స్వర్గ ద్వారాలు తెరిచేస్తుంది. మనిషి జీవితం పాపాలతో, తప్పులతో నిండిపోయి ఉండొచ్చు, కాని అల్లాహ్ కరుణ ద్వారాలు ఎప్పుడూ మూసుకుపోవు. ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, కాని పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసినవారు మాత్రం నష్టపోరు. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు. సూరహ్ మర్యం 19 ఆయత్ 60. అంటే మనోవాంఛలకు బానిసలై నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించినవారు తమ తప్పును తెలుసుకుని దైవసన్నిధిలో క్షమాపణ వేడుకుంటే, ఇక మీదట సత్కార్యాలు చేస్తూ ఉంటే అలాంటివారు క్షమించబడతారు. వారు స్వర్గానికి అర్హులవుతారు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా తప్పులు చేసినవారు పశ్చాత్తాపం చేసి విశ్వాసంతో ముందుకు సాగితే అల్లాహ్ కృపతో వారికి నూతన జీవితం, సంతోషం మరియు స్వర్గంలో శాశ్వత శాంతి లభిస్తుంది.
ఇన్షా అల్లా. కాబట్టి మిత్రులారా, నమాజ్ అనేది ముస్లిం జీవితంలో ఆధ్యాత్మిక శక్తి మరియు జీవన మార్గం. ఇది అల్లాహ్కు దగ్గర చేస్తూ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. రోజూ 5 పూటల నమాజ్ను క్రమం తప్పకుండా భక్తితో ఆచరించడం ద్వారా అల్లాహ్ ఆనందాన్ని, ఇహలోకంలో శాంతిని, పరలోకంలో స్వర్గాన్ని పొందవచ్చు. ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: వారు తమ నమాజ్లను కాపాడేవారు, వారే స్వర్గంలో గౌరవింపబడతారు. సూరా అల్-మొమినూన్ 23 ఆయత్ 9 నుండి 11 వరకు. కాబట్టి నమాజ్ను జీవితంలో అంతర్భాగం చేసుకుందాం మరియు అల్లాహ్ ఆశీస్సులను పొందుదాం. యా అల్లాహ్, మా గతపు పాపాలను క్షమించు, మా హృదయాలను నీ వైపు తిప్పు, నమాజ్లో స్థిరత్వం ప్రసాదించు, విశ్వాసం మరియు సత్కార్యాలతో స్వర్గానికి నడిపించు. ఆమీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇస్లామిక్ ప్రేరణాత్మక వీడియోల కోసం మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసే వారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.